ఓం శ్రీ సాయిరాం. ప్రబోధ 10. మానవునికి సత్సంకల్పమే సాన్నిధ్యమునకు మార్గము. మాయా పరికల్పిత జీవుల మాయాద్వారములు 2. గుహ్యేంద్రియ చాపల్యము, జిహ్వేంద్రియ చాపల్యము. ఇట్టివి ప్రతి మానవుడు జయించి తీరవలను. ఇవి రెండునూ ఉన్నంత వరకు మానవుడు దుఃఖభాజనుడు. ఇట్టి రెంటిని జయించినవాడే లోకాతీతుడు. లోకవాంఛలన్నీయు ఈ రెండింటియందే ఇమిడి ఉన్నవి. పాపములకు సహితము ఈ రెండే కారణభూతమగుతున్నవి. పాపము మాయ యొక్క ఎరువు వంటిది. అసలు మాయా ప్రపంచము మనుష్య శరీర పోషణార్థము మాత్రమే. జీవన్ముక్తిని కోరువారు జితేంద్రియుడుగా ఉండవలెను. భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహ పోషణార్థము, దేహము నిలుపుదలకు మాత్రము అన్నపానాదులు అవసరము. సలిబాధ నివారణార్థము వస్త్రము. అయితే మానవుడు ఈ 2 విధములైన చాపల్యములందే మునిగి తేలుతుండినా వాని రాక దేని కొరకు? వాడు చేయు పవిత్రత దేనికి? ఆ విషయము మరచి ఉందురు. అట్లుకాక ఎన్ని కార్యములు మానవుడు చేయుచున్నను అప్రయత్నముగా తన శ్వాస తనను ఎట్లు వదలక ఉండి క్రమమును తప్పక తన పని తాను చెయ్యునో అట్లనే లోకమునందు శరీర కార్యములు ఎన్ని సలుపుచుండినను తన మనోభావము ఈ క్రింది రీతిని చింతించుచుండవలెను. నేను పుట్టినది దేవుని భజించి తన యథార్థ స్వరూపమును తెలుసుకొనుటకే అని మనోనిశ్చయము చేసుకుని ధరించున్నది, భుజించున్నది, చరించున్నది, పఠించున్నది, సేవించున్నది, నడుచున్నది మొదలుగుగా గల పనులు ఆచరించున్నది అంతయు దేవుని సన్నిధి చేరగోరి చేయునదే కాని వేరు కాదని దృఢ విశ్వాసముతో ఉండి చేయవలెను. సమస్తమును దైవార్పిత హృదయముతో చేయవలెను. ఒక రైతు పొలము బాగు చేసుకుని అందులో రాళ్లను ముండ్లను ఏరి దానిని దున్ని దుక్కి చేసి ఎరువు వేసి ఎడ్లు కొని అరకను కట్టి త్రాళ్లను కట్టి నీరును కట్టి పూర్తిగా మెత్తపరిచి గింజలు తెచ్చి అందులో చల్లి దానికి కలుపులు తీసి కంచెను కట్టి పంటను కోసి కుప్పలు వేసి గింజలు కొట్టును. ఇన్ని కార్యములు ఏ నిమిత్తము కొరకు? పొట్ట కొరకు అనున్నది ఎట్లో అట్లే ఈ జీవితమున ఆకలి, దప్పి, ఇష్ట, అయిష్ట, కష్ట, నష్ట, కోప, తాప, పోషణ చాపల్యములన్నీయును పరమాత్ముని చెందగోరి వచ్చిన దేహబుద్ధులని తలంచి సర్వకార్యములు పరమాత్మ కార్యములే అనుని స్థిరము చేసుకున్న పాపములు అందులో చేరవు. చాపల్యములకు రూపనామములే ఉండవు. అట్లుకాక కేవల చాపల్యమునే ప్రధానముగా తీసుకుని వెళ్లిన వానికి దుఃఖప్రాప్తి తప్ప సంతోషము సాధ్యము కాదు. సంతోష శాంతులను పొందలేడు. దేహ పోషణార్థము క్రమశిక్షణ అవసరమే కాని చాపల్య శిక్షణ పాటించరాదు. పుణ్యకార్యములే పురుషార్థము. దేహమున జ్వరమున్నప్పుడును మనసు వేరు విషయములపై యోచించుచున్నప్పుడును మానవులు భుజించు ఆహార పదార్థముల రుచి తెలియదు. ఈ విధముగానే భగవన్నామ స్మరణ, భజన, జపధ్యానములు చేయునప్పుడు హృదయము తమో గుణములతో ఉన్నను, చంచలముగా ఉన్నను ఆనందము అనుభవింప సాధ్యము కాదు. అది కలుగదు. నాలుకపై బెల్లము ఉన్నంత వరకు జిహ్వ మధురముగా ఉండును. అట్లే హృదయ వీధిలో దైవభక్తి అను జ్యోతి స్తంభము ఉన్నంత వరకు ఆ హృదయ వీధి అంధకారమునకు గురి కాదు. ఆనందమైన ప్రకాశముతో హృదయము వెలసి ఉండును. చేదు వస్తువులు నాలుకపై ఉన్నంత వరకు నోరు పూర్తిగా చేదుగానే ఉండును. అట్లే హృదయమున కామక్రోధాది దుర్గుణములు చేర్చినసో అంధకారము ప్రవేశించి ప్రకాశమును పాడు చేసుకుని ఎన్ని కష్టనష్ట దుఃఖములకో గురియగును. కావున మానవులు పవిత్రమైన పరమాత్ముని సన్నిధిని చేరగోరు కొన్ని అభ్యాసములు, క్రమపద్ధతులు, సద్గుణములు సంపాదించవలెను. లోకమున ప్రవర్తించునట్టి ప్రవర్తనలతో పరమాత్మను చేరలేరు. వాటిని కొన్ని మార్పులు చేసి సాధనను చేయవలెను. కొంగను చూడుడు నీటిలో గబా గబా నడుచును. అయితే అదే నడకతో చేపలను పట్టజాలదు. బహునెమ్మదిగా నడచచ్చు కాని నిలబడిగాని ఉన్న మాత్రమున చేపలు తనకు దొరకగలవు. అదే రీతిగానే హృదయమున కామక్రోధాది దుర్గుణములతో ఎగురుచు దుముకుచు వాంఛలతో పోయినా అహంకారమే వారికి ఆసన్నమును కాని సత్యధర్మ శాంత్యాది సద్గుణములనే మత్స్యములు వారికి లభించవు. ఏ సాధనలు లేకున్నను భగవన్నామ స్మరణను ఎల్లప్పుడూ మరువక చేయుచుండుట అను ఒక్క సాధనమున్నతో
కామక్రోధాది ప్రకృతి గుణములను జయించవచ్చును. పరమాత్ముడే సర్వుల గమ్యమనియు దాని కొరకే ఈ ప్రయాణపు ఒడుదుడుకులనియు గ్రహించి పరమాత్మయందే దృష్టిని ఉంచి మనస్సును నిగ్రహించుటే సర్వశాస్త్రముల సారము. మిత సంభాషణ దైవచింతనయున్న మానవుని చెంతకే సమస్త సద్గుణములను అప్రయత్నముగా వచ్చి చేరును. చూడు, ద్వాపర యుగమందు కౌరవులు పుణ్యకర్మ ఫలముగు భోగములను అనుభవించుతూ ఆనందించుతూ పాపకార్యములను చేయుచుండిరి. పాండవులు పాపకర్మ ఫలముగు కష్టములను అనుభవించుతూ పుణ్యకార్యములే తలంచుతూ చరించుతూ ఉండిరి. ఇదియే వివేకులకు అవివేకులకు గల భేదము. ఇట్టిదే గుహ్యేంద్రియ చాపల్య సహితులైన కౌరవులకు, అట్టి చాపల్య రహితులై సత్యధర్మముల సారథిగా గైకొని భగవద్వినియోగ నిమిత్తమై సర్వకర్మలు చేసిన పాండవులకు గల భేదము. సంపూర్ణ దుఃఖమున మునిగిన వారికి విందులుగాని కయ్యముగాని రుచింపనట్లు భగవత్ చింతనలో మునిగిన నిజమైన ముముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు, యోచించరు. మానవ జన్మమునకు మంచి గుణమే మాణిక్యము. ఈ శరీరమందే మరణించక మునుపే నిత్య సత్యమైన పదార్థమేమిటి, అట్టి సత్య పదార్థమునకు మానవులకు గల సంబంధమెట్టిది అని తెలుసుకొనవలెను. కఠోపనిషత్తు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, లెమ్ము జాగరూకుడవై పెద్దలైన వారిచే ఉపదేశమును గైకొనుము అని బోధించుతున్నది. లోకమున అనేక సందేహములతో డోలాయమాన మనోవృత్తిలో ఉన్నవారు ఏది స్వీకరించదగినదో ఏది వర్జ్యమో ఎరుగలేక సమ్మూఢవృత్తి గమించెడు వారు అంత గ్రుడ్డివారు. ఏది తమస్సు, ఏది జ్యోతిస్సు, ఏది మృత్యువు, ఏది అమృతము తెలియక మోహబద్ధులై చెరించుతున్న మానవులు నిత్య సత్యమైన సర్వజగత్తుకు ఆధారమై వెలుగు ఆ స్వయం ప్రకాశ స్వరూపమును తెలుసుకొనుటకు దారి చూపించు పెద్దలను ఆశ్రయించవలను. అప్పుడు ఈ లోకమైన స్వర్లోకమైన అంతా ఒక్కటై వెలుగొందును. అందుకై తీవ్రమైన ఆవేదనతో ఆచరణకు త్వరపడవలెను. ఏ సుకృతము వల్లనో లభ్యమైన ఈ మానవ జన్మను సదుపయోగపరుచుకొనుట మానవ ధర్మమే కాదు, విధి కూడా. అట్టి జన్మము కలుగుట కూడా ఎన్నో సత్కర్మల ఫలితముగానే. కేనోపనిషత్తులో చెప్పినట్లు నచేది హవేది జమహితా వినష్టిః. చేతికిచ్చిన అమూల్య రత్నమును జారవిడిచిన విధముగా అన్ని విధముల తరించుటకు అవకాశము సదుపాయములు ఉన్నను తరణోపాయము ఆలోచించకపోవుట గొప్ప నష్టము కదా. మానుష వేషమున దురభిమాన పూరితులై పశువృత్తిని కొని చెడిపోవు వారలకు సమయం మించిన లాభం లేదు, ఎట్టి ప్రయోజనమూ ఉండదు. ముందే యోచించుకొనవలెను. ఇల్లు కాలునప్పుడు బావిని త్రవ్వుటకు ప్రారంభించినట్లుండును. అందువలన వివేకియగు మానవుడు తత్వజ్ఞానమును గ్రహించి మరియు పెద్దలు అనుభవజ్ఞులు చెప్పిన విషయాలను సర్వస్వముగా ఎంచి ఆచరణలోనికి సాధ్యమైనంత త్వరలో తీసుకుని వచ్చుటకు సర్వశక్తులా ప్రయత్నించవలెను. కాని తిరస్కరించుట, కాలమును వ్యర్థపరచుట మానవ నామధేయమునకే లోటు. అనిత్య అసత్యమైన ప్రకృతి చాపల్యములకు లోనై పవిత్ర కాలమును పాడు చేసుకొనక సత్యనిత్యమైన సర్వేశ్వర చింతనకు, సత్యాన్వేషణ కొరకు సర్వకాలమును వినియోగింపుడు. అట్టిదే ఆత్మ సంబంధం కాని కాలమును వ్యామోహకరమైన చాపల్యమునకు ధారపోసిన లోక వ్యాపార బంధము ఏర్పడు. లోకమున భోగ పదార్థములను చూచియు విషతుల్యులను సౌందర్య లాలిత్యముల ద్వారా వలలో వేసుకున చూచు ముగ్ధులను చూసి ముగ్ధులై అతఃపతనము పొందబోకుడు. స్వప్న కథవలే ఒకనాడు ఈ ప్రాపంచిక దృశ్యములు మానవునకు దూరమై హుళక్కిగా మారిపోవును. మానవుడు విద్య కాని మరేదైనను ఒక్కటేమి పుట్టినప్పటి నుండి ఏ ఏ సంబంధములతో పెరిగి పెద్దవాడైనాడో ఆయా సంబంధములు వాని ఆత్మోద్ధరణకు ఉపయోగపడునవి కావు. అవి అతఃపతనమునకు మాత్రమే ఉపయోగపడును. అందువల్లనే ఇది మాయా ప్రపంచము అనుట సంభవించినది. సత్యమును ఎన్ని మాయలలో తోసినను అది నిత్య సత్యమై మరింత దేదీప్యమానముగా వెలుగును. అట్టిదే సత్యము. నిమిష నిమిషమునకు మార్పు చెందుతూ క్షీణించుతూ కృషించుతూ అదృశ్యముగు చాపల్యముతో నిండిన పదార్థ ప్రపంచము ఎట్లు నిత్య సత్యమగునని చెప్పగలరు? కాన నిత్యం కాని ఈ లోకమున మిథ్యను వెతకుట కన్నా సత్యమును సాధించుటే సాధకుని లక్షణము.
మిథ్యాలోకమున మిథ్యాచారములే కాని సత్యాచారములు లేవు. సత్యాచారములు సర్వేశ్వర సాక్షాత్కారముందే ఉన్నవి. ఈ విషయములను మాత్రం సర్వవేళలయందు ప్రతి మానవుడు జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. సహజ మార్గము, సాధన మార్గము ఒక్కటి కాదు. సహజ మానవుని వృత్తికి, సాధకుని వృత్తికి భేదములు ముఖ్యంగా సాధకులు గమనించవలెను. 1. సహనము లేక నేను అను అహంకారముతో జగతి వాంఛలతో జన్మమును సంతృప్తిపరచువాడు సహజ మానవుడు. 2. సాగరపు తరంగముల వలె ఎడతెరపి లేక సర్వేశ్వర చింతనతో సహజ భావన, సమాన ప్రేమ అను ధనమును ప్రోగు చేసుకుని నాదేమీ లేదు, సర్వము సర్వేశ్వరాభీష్టమే అను భావనలతో జీవితమున తృప్తిపడువాడు సాధన మానవుడు. కాన ఈ రెండవ వాడైన సాధన మానవుడు లోక సహజము అనబడు కష్ట నష్ట నిష్ఠూరములకు కాని, కోప తాప అహంకారములకు కాని, ఆకలి దప్పి ఆరాటములకు కాని అంత సులభముగా లొంగరాదు. పైవాటిని సాధ్యమైనంత వరకు సాధించి ఓపిక, ధైర్యము, సంతోషము, శాంతము, దయ, నిరహంకారములతో సంచరించి శరీర పోషణమే ప్రధానము అని తలంచక ఆకలి దప్పులకు కూడాను ఓర్చుకొని భగవత్ చింతన ఎడబాటు లేక ఏకధారగా చేయుతుండవలెను. కాని అట్లుకాక సహజ మానవులు చీటికి మాటికి పేచీలు, కోపములు, దుఃఖములు, నిందలకు, తత్క్షణము నిష్ఠూరములాడుటకు, ఆకలి, దప్పిక, నిద్రను ఆపలేకుండుట సాధకుని లక్షణములు అనబడవు. సహజమైన బియ్యము నములుట, పక్వమైన బియ్యము నములుట రెండు సమమెట్లగును? పక్వమైన బియ్యమునకు కఠినత్వము మాయమైపోవును కదా. పక్వమైన బియ్యము సాధు మృదు మాధుర్య సహితమై ఉండును. అసలు ఇద్దరును జీవులైనను బహిర్వ్యామోహ సహితమైనతో మానవుడు అంతర్వ్యామోహ సహితుడు సాధకుడు. అంతర్బాహ్య వ్యామోహ రహితుడైన వాడే దేవుడు. బహిర్వ్యామోహ రహితుడు కాగానే సాధకుడుగా అంతర్వ్యామోహ సహితుడగును. అంతర్వ్యామోహము కూడా లేనివాడే దేవుడు అనబడును. అట్టివారి హృదయములన్నీయూ దేవుని పీఠములు. అందుమూలముననే సర్వము పరమాత్మమయమని నిరూపించవచ్చును. పరమాత్ముడు సర్వుల హృదయ స్థాయి అయి ఉన్నను దానిని నిరూపించునట్టి సాధన పరికరములు అవసరము కదా. మన ముఖమును మనము చూడవలెనన్నను సాధ్యము కాదే. దానికి ఏదైనా ప్రతిబింబమును చూపునట్టి అద్దము ఎట్లు అవసరమో గుణరహితుడు అగుటకు ఒక ఆధారము, మార్గము సాధన. ఓర్పును మించిన తపస్సు, సంతృప్తిని మించిన సుఖం, కనికరాన్ని మించిన పుణ్యం, క్షమను మించిన శక్తివంతమైన ఆయుధం లోకమున వేరు లేదు. ఇదే సాధకుడు పండించవలసిన పంట. భక్తుడు దేహమును క్షేత్రముగాను, సత్కార్యములను విత్తనములుగాను, భగవన్నామమనే సాగును హృదయమునే రైత చేసిన భగవంతుడనే పంట నీకు చిక్కుతుంది కాని సాగు అనున్నదే లేక సరుకు రావాలన్నా ఎట్లు వచ్చును? పాలలో మీగడ, కొయ్యలో అగ్ని ఉన్నట్లు అల్పము అధికములైన ప్రతి దానియందు పరమాత్ముడున్నాడు అను విశ్వాసము ఉండవలెను. పాలకు తగిన మీగడ, కట్టెకు తగిన అగ్ని, అట్లే మన సాధనకు తగిన సాక్షాత్కారము కదా. భగవన్నామము వల్ల ముక్తి ప్రాప్తి ప్రత్యక్షముగా అనుభవమునకు గోచరము కానప్పటికీ 4 ఫలములు లోకమున అనుభవైక వేద్యములు. 1 మహనీయుల సాంగత్యం, 2 సత్యం, 3 సంతృప్తి, 4 ఇంద్రియ నిగ్రహం. ఈ 4 మార్గములలో ఏ మార్గమున ప్రవేశించినను అతడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, మరే తెగవాడైనా కావచ్చు, ఎవ్వరైనను తప్పక భగవంతుని చేరగలరు. ఇది నిశ్చయము. మానవులు ప్రపంచ సుఖములు కోరుచుందరు. న్యాయముగా యోచించిన అదియే రోగము, బాధలే మందులు. ఈ సుఖములున్న చోట భగవంతుడు కావాలన్న కోరికే చాలా అరుదు.
ఇదియే కాక మానవుని ప్రతి ప్రవర్తనను యోచించవలసిన అగత్యమున్నది. అందుమూలముననే వైరాగ్యము ప్రాప్తించును కాని లేకపోయినా సాధ్యము కాదు. లోభాన్ని రూపు మాపవలెను, అది కుక్క వంటిది. ఇంక అసత్యము, అది మరింత అసహ్యమైనది. దాని మూలమున సర్వ ప్రాణేంద్రియములను సంపుకున్నట్లగును. అది కేవలం పాకివాని వంటిది. దొంగతనము జీవితమునే నాశనము చేయును. పవిత్రమైన మానవత్వమును కాసుకు కూడా కొరగాని వానినిగా చేయును. అది కేవలము కుళ్ళి కంపుకొట్టు మాంసము వంటిది. మితమైన తిండి, మిత నిద్ర, ప్రేమ, సహనము ఇవి శరీర మానసిక ఆరోగ్యములను అభివృద్ధిపరచును. అధైర్యమునకు చోటివ్వక, భయము అనునది లేక భగవంతుని నిశ్చల చిత్తుడై వాంఛారహితుడై స్మరించువాని సమస్త బాధలు దుఃఖములు విడిచిపోవును. భగవంతుడు ఎప్పటికిని ఏనాటికిని నీవు ఏ జాతికి చెందినవాడవని కాని ఏ ఆచారమునకు చెందినవాడవని కాని అడుగడు. ఎన్ని మంచి కార్యములను చేసినావనియు ఏ హృదయమున చేసితివనియు మాత్రము చూసును. భక్తి అనగా కాషాయాంబరాన్ని వేయుట, ఉత్సవములు చేయించుట, యజ్ఞములు చేయుట, గుండ్లు కొట్టించుట అనగా తలలు బోడి చేయుట, దండ కమండలములు ధరించుట, వెంట్రుకలు జడలు కట్టించుకోవటము ఇవన్నీయూ కాదు. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ఎడతెరపి లేక ఏ కార్యము ఆచరించినను భగవత్ చింతననే చేయుచు సర్వము పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటిగా భావించుకుంటూ విషయరహితుడై సర్వజన సమాన ప్రేమతో సత్యవాక్కుతో మెలగటమే భక్తి. నవవిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది. అట్టి నామమే కలిలో కడచేర్చునట్టి మార్గము. జయదేవ, గౌరాంగ, త్యాగయ్య, తుకారాం, కబీర్, రామదాసు ఇట్టి పరమభక్తులందరూ ఒక్క నామము వల్లనే పరమాత్ముని పొందిరి. వేయేల ప్రహ్లాద ధ్రువులు సహితము ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణలను పొందగలిగినది భగవన్నామము వల్లనే కదా. కాన ప్రతి సాధకుడు భగవన్నామమును శ్వాసవలె భావించుకొని పరోపకార దీక్ష, సర్వజన సమాన ప్రేమను అభివృద్ధి చేసుకున్నచో దానికి మించిన ముక్తి మార్గము ఏదీ లేదు. అట్లు కాక ఎక్కడో ఏకాంతములో ముక్కు మూసుకొని కూర్చున్నా గుణములను జయించుటెట్లు వీలగును? జయించితినని తెలియుటెట్లు? చేయున్నది అంబరీష భక్తి, చేతలు దూర్వాసములైన దూర్వాసగతే ప్రాప్తించును. కడకు అంబరీషుని పాదాక్రాంతుడు కాక మానడు. అట్లు త్రిశంకులు కాక నిజమైన స్థానమును పొంది నిత్య సత్యమును అనుభవింతురుగాక. సాధకుడు సర్దుకోవలసిన సామాను. ప్రతి మానవుని యందును తప్పొప్పులు తలంచకనే దొరుకుట సహజము. ఎంత ప్రకాశవంతమైన అగ్ని దీపమునందు అయినను కొంతైనా మసి రాక మానదు. మానవులు చేయునట్టి ఎట్టి సత్కార్యములందైనను ఎంతో కొంత చెడ్డలేక ఉండదు. అయితే ఆ చెడ్డను అధికము కానీయక దానిని మొగ్గలోనే తుంచుటకు ప్రయత్నించవలెను. చెడ్డ అధికముగను మంచి అల్పము కానీయక మంచి అధికముగను చెడ్డ అల్పముగను ఉండునట్లుగా ప్రయత్నించవలెను. అసలే చెడ్డలేక చేసుకొనుట మరింత ఉత్తమోత్తమము. కాని ఇదంతా ఒకే తూరి సాధ్యము కానేరదు. మనము చేయు పనులను కాని ఆడు పలుకులను కాని అనుసరించు నడకలు గాని జాగ్రత్తగా యోచించవలెను. లోకమున తనను ఇతరులు ఏ రీతిగా గౌరవించవలెనని కోరుకొనునో, ఏ రీతిగా ప్రేమించవలెనని కోరుకొనునో, ఎట్లు తన చెంత మెలంగవలెనని కోరుకొనునో అట్లు మొదలు తాను ఇతరుల చెంత మెలంగి ప్రేమించిన అందరూ నిన్ను గౌరవింతురు. కాని తాను మాత్రం ఇతరులను గౌరవించక ప్రేమించక ఇతరులు తనను ఆయా రీతుల చూడలేదన్నా ఇది సరియైన భావన కాదు. అంతియేకాక ఇతరులకు ఏ నీతులు సరియైనవని, సత్యమని, మంచివని, ఆ రీతిగా నడుచుటే ఉత్తమ మార్గమని తెలుపెడివారు మొదలు వారు నడుచుకున్న ఇతరులకు చెప్పనవసరమే ఉండదు. తన నడతను చూసే ఎదుటివారు నేర్చుకొందురు. అట్లు కాక ఇతరులకు వేదాంత వాక్యములు చిలుక పలుకల వలె చెప్పటం, వాటిని
తాను మాత్రం ఆచరించకున్నా ఇట్టిది ఇతరులను మోసపుచ్చితే కాక తనకు తాను ద్రోహం చేసుకున్నవాడగును. కాన ఇతరులను ఏ రీతిగా ఉత్తమ మార్గమున ఉండవలెనని కోరుదురో ఆ రీతిగా తానుండవలెను. ఇతరుల తప్పొప్పుల వెదకుట, తన తప్పులను మూసిపెట్టుకునుట సాధకునకు లక్షణము కాదు. తన తప్పు ఎవరైనా చూపించినా దానిని సమర్థించుకొని వాదించుట కాని, ఇట్లన్నారు కదా అని వారిపై కినుక చెందుట కాని మంచిది కాదు. ఆ తప్పును యోచించి సరిచేసుకొనవలెను కాని తనకు సరిపడు రీతిగా సమర్థించుకొనుట, మనసునందుంచుకొని కసి సాధించుట అజ్ఞాన అహంకార లక్షణములు కాని సాధకుని భక్తుని లక్షణములు కావు. సర్వ విధాల సత్య విషయమునే, సంతోష విషయమునే సాధకుడు విచారించవలెను కాని అసత్యమైన దుఃఖ విషయములు కాని నిరుత్సాహపడు భావములను కాని యోచించరాదు. నిరుత్సాహము, సందేహము, అహంకారములు సాధకులకు రాహుకేతువుల వంటివి. అట్టి వాటిని భద్రమైన భక్తిభావములుండిన దరి చేరనీయవు. అవి చేర్చుట వలన తన సాధనకు భంగము తప్ప వేరు ప్రయోజనం ఉండదు. ముఖ్యముగా మానవుడు ఎట్టి సమయమందును ఆనందముగను చిరునగవుతో ఉత్సాహవంతుడై ఉండుట ఉత్తమోత్తమమైనది. భక్తి జ్ఞానము కన్నను ఈ నిర్మల భావము ఉత్తమమైనది. వాడే మొదట గమ్యమునకు అర్హుడగును. అట్టి సర్వవేళలందు ఆనందించునట్టి గుణము కూడా జన్మాంతర సుకృత ఫలమే కాని వేరు కాదు. అట్లు కాక ఎల్లప్పుడూ యోచనతోనూ నిరుత్సాహముతోనూ సందేహముతోనూ ఉన్న ఎన్ని సాధనలు చేసినను ఆనందమును పొందలేరు. ఉత్సాహమును పెంచుకొనుటే సాధకుని మొదటి పని. దానివలన ఎన్నో విధాలైన ఆనందములను అనుభవించవచ్చును. వర్ణనలకు పొంగక, దూషణములకు కృంగక ఆధ్యాత్మిక సింహమై ప్రవర్తించవలెను. తన తప్పులు తనలో తాను యోచించి దిద్దుకొనవలెను. అది అతి ముఖ్యము. ఇక భగవత్ విషయములందు కూడా అతి జాగ్రత్తగా మెలగవలెను. ఎన్ని అననుకూలములు వచ్చినను సాధనను మాత్రము క్రమము తప్పక ఆచరించుటకు ప్రయత్నించవలెను. తాను ఇష్టపడి స్మరించుచుండిన నామమును సహితం మార్చకూడదు. ఆ రీతిగా కొన్ని దినములు ఒక నామమును, కొన్ని దినములు మరొక నామమును మార్చుతుండిన ఏకాగ్రత కుదరదు. మనసు స్థిరత్వమును పొందదు. ఏకాగ్రత కొరకే ఇన్ని సాధనలు ఆచరించుట. కాన నామమును కాని రూపమును కాని మాటిమాటికి మార్చక ఎల్లప్పుడూ ఒకే నామమును ఒకే రూపమును ధ్యాన జపములకు ఉపయోగించవలెను. సర్వనామములు సర్వస్వరూపములు భగవత్ స్వరూపములే అని, తాను ధ్యానించి జపించు రూపనామములే అని స్థిరము చేసుకొనవలెను. ఆ రూపనామములపై ఎట్టి బాధ విసుగు చూపకూడదు. ప్రాపంచిక విషయములందు ఎన్ని కష్ట నష్ట అశాంతులు వాటిల్లినను అవి కేవలం ఈ లోక సంబంధమైనవిగా, క్షుద్రమైనవిగా భావించి అట్టి వాటి నివారణార్థము ఈ జపధ్యానములని తలంచి వాటిని వీటియందు, వీటిని వాటియందు చేర్చక జపధ్యానములు భావ సంబంధమైనవనియు లోకోపకారార్థమనియు భావించవలెను. దీనినే పతివ్రతా భక్తి అని అందరు. కొన్ని దినములు ఒక రూపనామములు, మరికొన్ని దినములు మరొక రూపనామములు, ఇట్లు సారె సారెకు మార్పు చేయు దానినే వ్యభిచార భక్తి అందురు. తెలియనంత కాలము చేసిన వాటికి తప్పులేదు. ఇది తెలిసిన తరువాత ఆ రూపనామములపై విశ్వాసముతో ధ్యాన జపములు సల్పిన పిమ్మట మార్చుచుండకూడదు. ఇట్లు చేసిన దీనికి మించిన దీక్ష తపము వేరుండదు. పెద్దలు చెప్పినను నీ మనోధర్మమును నీవు విడువకుము. భగవన్నామమును మార్చుచుండుమనియు నీ ఇష్టనామమును వదలుమనియు ఏ పెద్దలు తెలుపుదురు? అట్లు తెలుపువారిని పెద్దలుగా భావించక మొద్దులుగా భావించు. ధ్యాన జప సమయములు స్థలములు సహితం మార్చకుండునట్లు కూడా సాధ్యమైనంత వరకు చూడుడు. ఒక్కొక్క వేళ ప్రయాణ సమయములందు స్థలములో మార్పు వచ్చినను కాలమునైనను మారకుండా చూడుడు. అట్టి కాలములోన ఏ రైలునందో బస్సునందో మరే ఇతర అననుకూలమైన స్థలమందున్నను ఆ సమయమునకు
మనసునందైనను ధ్యాన జపములను మనము చేయవలెను. ఆ రీతిగా ఆధ్యాత్మిక ధనమును ప్రోగు చేసుకొని అధిపతులై ఆత్మలో చేరగలరు.